నూనె కాగిన తర్వాత ఎంతసేపు కాగబెట్టుకోవాలి? 10 నిమిషాలు కాగితే నూనె బాగా కాగితే బాగుంటుంది. ఇక్కడ ఏదో పక్కన పెట్టావు, దీనికి ఏమేమి చేసినావు? ఇది టమాటా, ఓకే, చింతపండు, ఓకే, పసుపు, కారం వేసినాం. ఓకే, వేసి ఒక అర్ధ గంట వరకు కలబెట్టుకుంటూ ఉండాల. బాగా గట్టిగా వచ్చేంత వరకు కలబెట్టాల. ఓకే, వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలా. పెనం పెట్టుకొని నూనె పోసుకోవాలా. చూడమా అసలు కాగిందా లేదా? లేదు, ఇంకా కాగలేదు. కాగినాక కొంచెం బాగా కాగాల నూనె ఊరగాకి. కాగినాక కొంచెంసేపు వెంటనే వేసేయకూడదు ఆవాలు, కొంచెం చల్లారాల నూనె. చల్లారిన తర్వాత ఆవాలు వేయాల. వేస్తే మాడిపోకుండా ఉంటాయి ఈ ఆవాలు. మళ్ళీ కావాల్సినటువన్నీ ఒక్కొక్కటి చెప్తాను. అవి నూనె ఆఫ్ చేసేసినాను. కాగిపోయిందా? నూనె కాగిపోయింది, ఆఫ్ చేసినాను. ఒక 2 నిమిషాలు కొంచెం చల్లారాల. ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత మినప్పప్పు, మంచినపప్పు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డలు, కొంచెం ఒట్టిమిరకాయలు, కొంచెం కరివేపాకు, అందులోకి కొంచెం మెంతులు, ఆవాలు వేసి పొడిగొట్టుకోవాలి. వాటిని నూనెలోకి వేయాలి. అది కొంచెం కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత ఈ ముందు మనము ఏంటి పెట్టుకున్నాం కదా టమాటా, అవి ఇందులో వేయాల, నూనెలోకి వేయాల. వేసిన తర్వాత ఇది చిన్నగా కలుపుకోవాలి, అంతా కలిసేట్టుగా. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి సన్న మంట పైన. బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. నూనె ఇదంతా బాగా కలయాల.
10 నిమిషాలు సన్న మంట పైన ఉడికించి దించుకోవాలి. టమాటా ఊరగాయ